యోగానికి కేంద్రాలుగా మారుతున్నాయి. పబ్కు వచ్చిన యువతను డ్రగ్స్ ద్వారా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం మత్తులో సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఏర్పాటు చేస్తున్న పబ్బులు మాదక ద్రవ్యాల దందాకు కేంద్ర బిందువుగా తయారయ్యాయి. కొంతకాలంగా మత్తు పదార్థాల వినియోగదారులు, డ్రగ్స్ పెడ్లర్లు తరచూ పబ్బుల్లో చిక్కుతున్నారు. పబ్బులను కేంద్రంగా చేసుకుని అమ్మకాలు జరుగుతుండడం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో డీజేల పాత్రపై టీజీ న్యాబ్ పోలీసులు దృష్టి పెట్టారు. డీజేలే పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా కాజాగూడలోని ది కేవ్ పబ్లో డ్రగ్స్ గంజాయి తీసుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో డ్రగ్స్ వాడిన 24 మందిని పోలీసులకు చిక్కారు. 20 రోజుల క్రితం మాదాపూర్లోని పబ్లో ఓ డీజే మాదక ద్రవ్యాలు తీసుకుని పోలీసులకు దొరికిపోయాడు. గత 3 వారాల్లో నమోదైన 2 డ్రగ్స్ కేసులు కూడా పబ్స్ కేంద్రంగా ఉండడం ఈ పరిస్థితిని తెలుపుతోంది. పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. నగరంలో 100కు పైగా పబ్బులున్నాయి. దీంతో డీజేలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్బుల యజమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లతో డ్రగ్స్ సరఫరా ముఠాలు నైజీరియన్లతో సంబంధాలు నేర్పుతున్నారు. ఇక ఈవెంట్లకు వేర్వేరు నగరాలకు తరచూ వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయం అయ్యే వారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ది కేవ్ పబ్ మాదాపూర్లోని ఒక పబ్లో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 3 డీజేలు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని 5 పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్న 2 బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. పబ్బుల నిర్వాహకులు, యజమానులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు పోలీసుల నిర్లక్ష్యంతోనే వారి ఆగడాలను అరికట్టడం లేదంటూ విమర్శలున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం టీజీ న్యాబ్ పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులు గోవా, బెంగళూరు సహా వివిధ నగరాల నుంచి తీసుకొచ్చి పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మార్చి నెలలో హైదరాబాద్ పోలీసులు రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో కొందరిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తే అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఇతడు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని నగరంలోని పబ్బుల వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులకు పదోన్నతులు,
నగదు ప్రోత్సాహకాలు కల్పిస్తామని, ఇందుకు సంబంధించిన శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించి కొత్త వాహనాలను రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడాలంటే భయపడాలన్నారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందన్నారు. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయన్నారు. చిన్నారులపై దాడులకు కారణం మాదక ద్రవ్యాలేనని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలిచ్చినప్పటికీ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోలీసులు పబ్బుల నుంచి అందుతున్న మామూలు మత్తులో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పబ్బుల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతుంది. ఇప్పటికైనా పోలీసులు పబ్బులపై చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా డ్రగ్స్ మహమ్మారి విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా ఒక చాక్లెట్ దొరికినట్టయితే డ్రగ్స్ దొరుకుతున్నాయి. అలాగే మరొక పక్క ముఖ్యంగా పలు ప్రాంతాల్లోని పబ్స్లో కూడా విపరీతంగా డ్రగ్స్ సరఫరా అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అప్రమత్తమై దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పి ప్రజలు కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే పబ్స్లో ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డీజేల ద్వారా ఏదైతే డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారో, ముఖ్యంగా పలు పబ్బుల్లోని కొన్ని ఈవెంట్లు కండక్ట్ చేసి ఆ ఈవెంట్స్కి కొంతమందిని ఆహ్వానించి అదే ఈవెంట్స్లోని డీజేల ద్వారా అయితే డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు. మనం గతంలో చూసుకున్నట్టయితే 2-3 పబ్స్లోని ఇదే విధంగా తనిఖీలు నిర్వహించగా డీజేల దగ్గర డైరెక్ట్గా డ్రగ్స్ దొరకడంతో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డీజేలు ప్రతి ఒక్కళ్ళు కూడా బెంగళూరు, బొంబే లాంటి ఏరియాల్లోని వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని అక్కడి నుంచి ఏదైతే హైదరాబాద్ తీసుకొచ్చి పబ్స్లో ఈవెంట్స్కి వాళ్ళని అయితే తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళని తీసుకొచ్చే సమయంలో కూడా ఏదైతే డ్రగ్స్కు కూడా సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ సరఫరా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదంటే హైదరాబాద్లో కావచ్చు విపరీతంగా పెరుగుతుంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పలు పబ్బుల్లోని రోజు అర్ధరాత్రి టైం దాటిన తర్వాత కూడా పబ్బులు అయితే నిర్వాహకులు పబ్స్ని అయితే నడుపుతున్నారు. ఆ పబ్స్ నడిపే క్రమంలో కూడా అదే పబ్స్లో డ్రగ్స్ కూడా వాడకం కూడా విపరీతంగా పెరిగింది. కానీ పోలీసులు కూడా ఇది చూసి చూడనట్టయితే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కొంతమందికి ఆ పబ్స్ నుంచి ఏదైతే మామూలు అందుతున్న నేపథ్యంలోని వాళ్ళు ఆ పబ్స్కి సంబంధించిన డ్రగ్స్ సంగతి కూడా ఏదైతే పై అధికారులకు చేరవేసే పరిస్థితే లేదు. కానీ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ నార్కోటిక్ బ్యూరో కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని చోట్ల తనిఖీలు చేయగా అయితే ప్రస్తుతం అయితే కొన్ని పబ్లు అయితే దొరకడం జరిగింది. కానీ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ప్రతి చోట కూడా సుమారు 200 నుంచి 500 వరకు కూడా పబ్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పబ్లో కూడా ఏదైతే చెకింగ్ నిర్వహించాల్సి ఉండగా కూడా 2-3 పబ్బుల్లో తూతు మంత్రంగా అయితే ఏదైతే దీనికి సంబంధించి జరుగుతుంది. అలాగే మరొక పక్క ఇప్పుడు కొత్త ట్రెండ్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు పబ్స్కు సంబంధించి ఏదైతే నిర్వాహకులు కావచ్చు, లేదంటే అందులో డీజేలు కావచ్చు, ఎవరైనా సరే ఈ డ్రగ్స్ వాడితే ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేస్తామని, అలాగే పబ్ యజమానులు కూడా ఏదైతే అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క ప్రతిరోజు కూడా ప్రతి పబ్లో కూడా ఇలాంటి డ్రగ్స్ ఏదో రకంగా అయితే దొరుకుతున్నాయి. అలాగే మరొక పక్క
తెలంగాణ రాష్ట్రానికి ప్రతి చోట అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇదే డ్రగ్స్ అయితే సరఫరా అవుతున్నాయి. ఎక్కడ ఎన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి ఏదైతే చెకింగ్ చేస్తున్నా సరే తూతు మంత్రంగా ఏదో కొద్దిగా అయితే దొరుకుతుంది, కానీ మరీ ముఖ్యంగా డ్రగ్స్ అయితే హైదరాబాద్ సిటీలోకి అయితే వస్తున్నాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డీజేల ద్వారా ముఖ్యంగా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి కూడా పలు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క డాగ్స్తో సహా అయితే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. కొన్ని ట్రైనింగ్ కుక్కలను కూడా తీసుకొచ్చి పలు పబ్బుల్లో అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి లాంటి ఏరియాలోని కొన్ని పబ్స్ని ఎంచుకుని వాటిని అయితే చెకింగ్ అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇంకా మిగతా ఉన్న పబ్స్ను కూడా ఇదే తరంగా చెకింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మరింత దొరికే అవకాశం అవుతుంది. కానీ పోలీసులు మాత్రం ఏదైతే కింద స్థాయి పోలీసులకి ఏదైతే మామూలు అందుతున్న నేపథ్యంలో వాళ్ళు ఈ డ్రగ్స్కి సంబంధించి సీరియస్గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రగ్స్ అనేది చాలా ఈజీగా అయితే హైదరాబాద్ సిటీలో దొరుకుతున్నాయి. ముఖ్యంగా 1 గ్రామ్ నుంచి 5 గ్రాముల వరకు కూడా ఈ డ్రగ్స్ని అయితే సరఫరా చేస్తున్నారు. అది డ్రగ్స్ కొన్ని రూపాలు అంటే చాక్లెట్ రూపంలో కావచ్చు, లేదంటే ఇంజెక్షన్స్ రూపంలో కావచ్చు, లేదంటే పౌడర్ రూపంలో ఇలా ప్రతి చోట కూడా డ్రగ్స్ అయితే సరఫరా జరుగుతుంది. కానీ పబ్ నిర్వాహకులు కూడా ఇదే అదునుగా తీసుకొని పోలీసులకి మామూలు ఇస్తూ కూడా ఏదైతే ఈ పబ్స్లోని ఈ దందా అయితే నిర్వహిస్తున్నారో మరీ ముఖ్యంగా పబ్స్కి వచ్చే యువతకి ఈ డ్రగ్స్ అలవాటు అయితే బాగా ఎక్కువ చేస్తున్నారో తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే ఉద్యోగులు బయట రాష్ట్రాల నుంచి కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి స్థిరపడతారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా పోలీసులు పట్టుకున్న వారిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే యువతే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీటిని అరికట్టేందుకు కూడా పోలీసులు కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉండగా కూడా ఇప్పటి వరకు కూడా అంత సీరియస్గా తీసుకున్నట్లయితే కనిపించట్లేదు. మొన్న చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హయాంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ డ్రగ్స్కి సంబంధించి 3 నెలల్లో పూర్తిగా ఏదైతే నియంత్రించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం అయితే జరిగింది. అలాగే మన నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా కొన్ని వెహికల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసే సమయంలో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ వాడకం ఖచ్చితంగా నియంత్రించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ డ్రగ్స్కి సంబంధించి ఎంక్వైరీ కావచ్చు, లేదంటే విచారణ లాంటికి సంబంధించి అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ నార్కోటిక్ బ్యూరోలు అయితే నియమించడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన నిధులు కూడా సమకూర్చారు. అలాగే దానికి చూసినట్టయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ సిటీలో కావచ్చు ఇప్పటికే చాలా డ్రగ్స్ ముఠాలు కూడా ఇంకా తిరుగుతున్నాయి. కానీ ఏదైతే తూతు మంత్రంగా కొన్ని ముఠాలను పట్టుకున్నా సరే ముఖ్యంగా చాలా పెద్ద వ్యక్తులకు సంబంధించి ముఠాలు పెడ్లర్స్ని మాత్రం ఇంకా పట్టుకోలేదనే తెలుస్తుంది. వాళ్ళ ద్వారా డ్రగ్స్లో పూర్తిగా ఏదైతే పబ్స్లో డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ వాడకంలో కూడా ఎంతోమంది బడా నాయకులు, వ్యాపారవేత్త కుమారులు కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ శాంపుల్ పరంగా వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ తీసుకున్నా ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ వచ్చినా సరే ఏదైతే నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారుగా, కానీ వాళ్ళకి సంబంధించి అరెస్టులు కానీ ఇప్పటి వరకు ఏవీ జరగట్లేదు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలోని చాలామంది ఈ డ్రగ్స్ అయితే వాడుతున్నారు. కానీ వాళ్ళు పోలీసులు పట్టుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువనే చెప్పొచ్చు. చాలా తక్కువ పర్సంటేజ్ వరకే ఇప్పటివరకు పోలీసులు అయితే తనిఖీలు కావచ్చు, అరెస్టులు అయితే చేశారు. మరీ ముఖ్యంగా ఈ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన జరిగే అవకాశం అయితే ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.